హలో, నమస్తే. రీసెంట్‌గా నేను మా ఫ్రెండ్‌ని కలవడం జరిగింది. తను చాలా డల్‌గా ఉంది. ఎవరితో కలవాలనుకోవట్లేదు, ఎవరితో మాట్లాడాలనుకోవట్లేదు. అసలు ఏం జరుగుతుందో తెలీదు. తను ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో కూడాను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడాను తెలుసుకోలేకపోయి చాలా డల్‌గా తన గురించి ఆలోచించి చాలా బాధపడుతున్నారు. అప్పుడు నేను తనతో నెమ్మదిగా కన్వర్జేషన్ చేస్తూ తనలో ఉన్న ప్రాబ్లమ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తే తెలిసిందేంటంటే, తన ఫ్యామిలీ కోసం తను ఎప్పుడూ కూడాను ఏదో ఒకటి వర్క్ చేస్తూ ఆఫీస్ వర్కు, ఇంట్లో పని, అటు పిల్లలతో చూసుకోవడం అన్నీ గ్రా జాయింట్ ఫ్యామిలీలో గ్రాండ్ పేరెంట్స్‌ని, ఇన్‌లాస్‌ని అందరినీ చూసుకుంటూ తనని తాను కోల్పోవడం జరుగుతుంది అని అర్థమైంది. ఆ మూమెంట్‌లో తనని తాను కోల్పోయి తను ఎవ్వరికీ అవసరం లేదని, తన అవసరం ఉన్నవాళ్ళు మాత్రమే తనను చూస్తున్నారని, తనతో ఎవరికీ పని లేదని చెప్పి లోన్లీగా ఫీల్ అవుతూ తను ఎవరితో మాట్లాడకుండా ఇండివిజువల్‌గా ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉందని నాకు విషయం అర్థమైంది. ఈ అమ్మాయికి ఇప్పుడు అవసరం కావాల్సింది ఏంటంటే ఎమోషనల్‌గా తను చాలా రెస్ట్ తీసుకోవాలి. మానసికంగా తను చాలా బర్న్‌ఔట్ అయిపోయింది. అమ్మాయికి రెస్ట్ అవసరం అనేది నాకు అర్థమైంది. అప్పుడు దాన్ని నెమ్మదిగా మాటలతో తనకు అసలు ఏం కావాలి, ఏ విధంగా తనను తాను సర్దుబాటు చేసుకోవాలి, మళ్ళీ నార్మల్‌గా ఎలా అవ్వాలి అనేది హీలింగ్ అనే ప్రాసెస్ త్రూ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మనందరం కూడాను చాలా వరకు మన డైలీ లైఫ్‌లో బిజీగా ఉండి చాలామంది ఉమెన్ తమను తాము కోల్పోతూ ఉంటారు. అసలు తమకేం కావాలో, తమలో ఉన్న పొటెన్షియల్ ఏంటి, తమని ఏం చేయగలరు, తనని తాను సెల్ఫ్ లవ్ చేసుకోవడం కూడా మర్చిపోతారు. సో మనందరం చేసే మిస్టేక్ కూడా ఇదే. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, మీకేం కావాలి, ఎప్పుడూ పరుగులు పెట్టకుండా ఒక్కసారి ఆగి కొంచెం స్లో అవ్వండి లైఫ్‌లో. నో ఇష్యూ. పరుగులు పెట్టడంలోనే కాదు మన జీవితం, నెమ్మదించడంలో కూడాను మన విజయాన్ని మనం ఆస్వాదించవచ్చు. స్లో అయ్యి అసలు మనకేం కావాలి, మనం ఏం చేయగలం, మనం ఎలాగ మన లైఫ్ని ఆర్గనైజ్ చేసుకుంటూ వెళ్ళగలుగుతాం, మన టైంని కరెక్ట్గా ఎలా యూటిలైజ్ చేసుకోగలుగుతాం, మనకంటూ సెల్ఫ్ టైంని ఏ విధంగా కేటాయించుకోగలుగుతాం ఆలోచిస్తూ అప్పుడప్పుడు సన్లైట్లో కొంచెం వాక్ చేయడం, ఈవినింగ్ టైం నేచర్ వాక్ చేయడం, మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ మీ ఎమోషన్స్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ అసలు ఎలా మిమ్మల్ని మీరు కూల్ చేసుకోగలరు, ఇష్టమైన డ్రాయింగ్ కానీ పెయింటింగ్ కానీ మీకు అవసరమైన విషయాలలో మిమ్మల్ని మీరు టైం స్పెండ్ చేయడం అలవాటు చేయడం, అలాగే మూన్ లైట్ని చక్కగా వెన్నెల రాత్రులను అబ్జర్వ్ చేస్తూ ముందుకు వెళ్ళడం, మీకు అవసరమైన దగ్గర స్లో అవుతూ మిమ్మల్ని మీరు ఏ విధంగా మళ్ళీ రీగైన్ చేసుకోగలరు అనేది ఆలోచించి డెసిజన్ తీసుకుంటే చాలా వరకు మనం అనుకుంటాం మనకెవరు సపోర్ట్ చేయట్లేదు, మనలో పొటెన్షియల్ లేదు, నేను అది సాధించలేను, నేను ఎంత చేసినా నాకు వాల్యూ ఉండట్లేదు, నేను అనుకున్నది రీచ్ అవ్వట్లేదు అని చాలా బాధపడుతూ ఉంటాం. కానీ మనలోనే ఆ పొటెన్షియల్ ఉంటుంది, మనలోని ఆ మూన్ లైట్ అనేది ఒక జ్యోతి రూపంలో వెలుగుతూ ఉంటుంది. మనం పీస్ఫుల్గా అన్నిటినీ విడిచిపెట్టి దేని వెనక పరుగులు పెట్టకుండా, ఎవరితో కూడా పరుగులు పెట్టించుకోకుండా, పదే పదే వాళ్ళకి చెప్పి విసిగిపోకుండా, నీ గురించి నీ పైన నువ్వు ఫోకస్ పెట్టి నీకేం కావాలి, నీ ఇన్నర్ లైట్ని, నీ సెల్ఫ్ జర్నీని నీలోకి నువ్వు ట్రావెల్ చేస్తూ నీ సెల్ఫ్ జర్నీని, నీలో ఉన్న ఇన్నర్ లైట్ని దాన్ని మళ్ళీ గ్లూమ్ చేసుకునే విధంగా ఏ విధంగా దాన్ని ప్రకాశించేటట్లు చేయొచ్చో ఆలోచిస్తూ నీ పైన నీకు నమ్మకాన్ని పెంచుకొని సెల్ఫ్ లవ్ చేసుకున్నట్లయితే నువ్వు స్లో అయినా సరే మళ్ళీ రైజ్ అవుతావు. ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. ఎవరిపైన ఫోకస్ పెట్టద్దు, ఎవరి గురించి ఆలోచించొద్దు, నీ గురించి ఫస్ట్ ఆలోచించు. నీ తర్వాతనే నీ ఫ్యామిలీ, నీ సొసైటీ. నిన్ను నువ్వు కోల్పోయి అందరి కోసం నువ్వు కష్టపడినా నీకంటూ వాల్యూ ఎప్పుడూ దొరకదు. సో ఫస్ట్ సెల్ఫ్ లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు సెల్ఫ్ లవ్ చేసుకో. నీ ఎమోషనల్ బర్న్అవుట్స్ని రీఇగ్నైట్ చేసుకుంటూ
నీలో ఉన్న లైట్ని, ఇన్నర్ లైట్ని స్పార్కిల్ చేయడానికి రెడీగా ఉండు. థ్యాంక్ యూ సో మచ్. సెల్ఫ్ లవ్ యువర్ సెల్ఫ్. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీరు ఏం చేయగలరో ఆలోచించండి, దానిపైన దృష్టి పెట్టండి. అందరి గురించే కాదు, మీ గురించి కూడా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.